వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డులకు 12 గెలిచి మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని స్థానిక ఎమ్మెల్యే KR నాగరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 294 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారని, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ విద్యావేత్త ఈగ దామోదర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆయూబ్, టెస్కాప్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, లీగల్ సెల్ కన్వీనర్ నిమ్మని శేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు. వర్ధనపేట పట్టణ ప్రజలకు నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మొన్న మా మంత్రివర్యులైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మరియు గృహ నిర్మాణ శాఖ, అలాగే IT అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ వారి చేత పలు కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేసి, మా నాయకులందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి సక్సెస్ చేశారు సభను. సో మీడియా తరఫున ముందుగా వర్ధనపేట నియోజక ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కాంగ్రెస్ యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి కాంగ్రెస్ చేస్తున్న ప్రజాపాలనను హర్షిస్తూ విద్యావేత్త అయిన ఈగ దామోదర్ గారు మా కాంగ్రెస్ పార్టీ జాయిన్ కావడం జరిగింది. సో వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సాధారణంగా ఆహ్వానం పలుకుతూ, మరి తప్పనిసరిగా వారి సమక్షంలో ఇంకా వారి ద్వారా వచ్చే ఏ కార్యకర్తలైనా కూడా మేము ఆహ్వానిస్తాం. ఈ యొక్క వర్ధనపేట నియోజకవర్గాన్ని ఆ రోజు నేను గెలిచినప్పుడు కూడా ఈ విజయం కార్యకర్తలు అని చెప్పాను. ఇప్పుడు కూడా జరగబోయే ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో తప్పనిసరిగా మా కార్యకర్తలు సైనికులుగా పనిచేసి 12 వార్డులను కూడా సొంతం చేసుకునే దిశగా ప్రయాణిస్తున్నాం. ఎందుకంటే మా అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా, సంక్షేమ పథకాలు చేరే విధంగా మా కార్యకర్తలు పనిచేస్తున్నారు. తప్పనిసరిగా 12 వార్డులు గెలిచి మరి ఇక్కడ నుండి ఈ యొక్క వర్ధనపేట నియోజకవర్గానికి మా ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్ గా ఇవ్వదలుచుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఆశా బావులు ఉన్నారు. అందరినీ కూడా ఈరోజు నామినేషన్ స్టార్ట్ అయినాయి. అందరు కూడా సుమారుగా 22 పైచీలకు అప్లికేషన్స్ వచ్చినాయి. అన్నిటిని కూడా పరిశీలించి ఈరోజు ఇద్దరు నామినేషన్స్ కూడా వేయడం జరిగింది. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు నామినేషన్స్ ఉంటాయి. మళ్ళీ స్క్రూటినీ అయినాక బలమైన అభ్యర్థి ఎవరనేది చూసి అందరి యొక్క సమక్షంలో ట్రాన్స్పరెంట్ గా వాళ్ళకు బీఫామ్ ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా వారిని గెలిపించే దిశగా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మేమందరం కూడా కొత్తగా వచ్చిన వారిని కూడా మాలో కలుపుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ముందుకు తీసుకెళ్తానని తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. మీ పైన ఇండివిజువల్ గా ప్రజా అభిప్రాయ సేకరణ చేసినాకనే ఎవరు మంచి, ఎవరు చెడు, ఏ పార్టీ బలం, ఎవరు వస్తే బలం ఉంటుందో దాని తర్వాతనే టికెట్ బీఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా రాకుండా నిరుత్సాహపడితే తప్పనిసరిగా వారికి పార్టీలో ఏ పదవులు ఇవ్వాలో నేను వారిని ఇచ్చి గౌరవించుకుంటానని తెలియపరచడం జరిగింది. వారు కూడా సముఖంగా ఉన్నారు. ఎవరు కూడా నిరాశ చెందకుండా ముందుకు వెళ్తున్నారు. వర్ధనపేటలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 2 రోజుల క్రితం రాష్ట్ర మంత్రివర్యులు వచ్చి వర్ధనపేటలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు. గత 20 ఏళ్ల నుంచి ఇక్కడ ఏదైతే అభివృద్ధికి వర్ధనపేట నియోజకవర్గం దూరం ఉందో అది చూసి ఇక్కడ అభివృద్ధిని ఆశించి, ఇక్కడ అభివృద్ధి జరిగితే బాగుంటుందని చెప్పి ఆకాంక్షించే ఈగ దామోదర్ అన్న కాంగ్రెస్ పార్టీ అయితేనే ప్రజలకు మేలు జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు, భట్టి గారి ఆధ్వర్యంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరుగుతూ ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నేను కూడా చేదోడు వాదనలో ఉంటే వర్ధనపేట పట్టణం పురోగతి వైపు అడుగులు వేస్తుందని చెప్పి ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీలోకి వారు రావడం జరిగింది. వారిని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వర్ధనపేట శాసనసభ్యులు గౌరవనీయులు నాగరాజు గారు, మార్నేని రవీందర్ గారు, అలాగనే శేఖర్రావు సారు, కార్పొరేటర్ల సమక్షంలో వారిని హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ, వారితో పాటు ఇక్కడ నగరాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ముందుంటది. వచ్చిన గత కొన్ని రోజులలోనే ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లతో పాటు ప్రభుత్వ ప్రతి పథకం ముందుండే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేస్తా ఉన్నారు. కాబట్టి
మీడియా ద్వారా ఒకటే రిక్వెస్ట్, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. గడిచిన 20 ఏళ్లలో ఏం జరగలేదు వర్ధనపేటలో. ఈ 2 ఏళ్లలో 24 ఏళ్లలో 24 నెలలలో ఏం జరిగింది ఒకసారి ప్రజలకు మీరు కూడా వివరించే ప్రయత్నం చేయండి. ఉదాహరణ ఒకటే చెప్తా, ఇక్కడ నగరంలో ఒక 20 ఇళ్ళు పైసలు లేకుండా వాళ్ళు కట్టుకోలేకపోతే వారికి ఒక సంస్థతో మాట్లాడి 20 ఇళ్ళు ముగ్గులు పోసి పని స్టార్ట్ చేసిండు. ఉగాదికి వాళ్ళ గృహాలు ఓపెన్ అయితే మీ ద్వారా వీళ్ళందరికీ నగర ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని గెలిపించి వర్ధనపేట అభివృద్ధికి వర్ధనపేట ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. మా పార్టీలో చేరిన దామోదర్ అన్నకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. ధన్యవాదాలు మిత్రులారా. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.